సూపర్ 6 హామీలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లను పరామర్శిస్తూ జగన్ ఓదార్పు యాత్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ రేపు వస్తుండటంపై విమర్శలు చేశారు. జగన్ తప్పుడు సర్వేల వల్ల పందాలు కాసి ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఎలా ఓదారుస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రవర్తన నచ్చక వైసీపీ నుంచి 4 కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, మనం సినిమాల్లో చూసేవాళ్ళం. రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100% పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్సు అతనే పెట్టాడు. ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ తల్లికి వందనం ఇస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మరి బయలుదేరి ప్రజల్ని మోసం చేస్తారు. ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి ఏం ఆధారిస్తావు? వచ్చి ఏం చెప్తావు రేపు?